ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు చదువుకుందామండి. 9 నుండి 12 వచనాలు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రమును ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడి వాక్యం దీవించుగాక. జీవగల మా దేవ, మరొకసారి యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తుండగా సహాయం దయచేయమని క్రీస్తునామమున వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా ఒలీవల కొండ గురించి కొన్ని విషయాలు, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని ఆశిస్తున్నానండి. ఎందుకంటే మొన్నటి వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ, శిలువ కార్యాన్ని, అంతేకాకుండా పునరుద్ధారాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దినాలుగా మనం చూస్తున్నటువంటి సమయంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఆరోహణం అవటం అనేది మనము ఎక్కడ చరిత్రలో ఎవరు జరిగించింది కదా, ఒక్క యేసుక్రీస్తు వారే ఈ భూమి మీద పుట్టి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైనట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని, ఈ సమయంలో ఆయన ఎక్కడి నుండి బయలుదేరాడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆయన ఆరోహణమయ్యేది వాళ్ళు చూసినప్పుడు అక్కడ వాళ్ళు అలాగే చూస్తూ ఉంటే విభ్రాంతి చెందుతుంటే, మరి తెల్లని వస్త్రములు వేసుకోండి, అయ్యా మీరేం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు? ఆయన ఎలాగైతే పోయాడో అలాగే వస్తున్నాడు. ఆ తర్వాత 12వ వచనంలో ఏమని రాయబడిందండి? అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళేది. ఎక్కడి నుండి ఆరోహణం ఎక్కడ జరిగిందండి? ఒలీవల కొండ మీద అది జరిగినట్టుగా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ యొక్క ఒలీవల కొండ యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పాలంటే, ఒలీవల వనము ఆ కొండ మీద ఉండేదన్నమాట. ఒలీవ చెట్లు చాలా ప్రత్యేకం కదండి. ఆలివ్ ఆయిల్ అంటే ఈ రోజున ఎన్నింటికి వాడుతున్నాము. ఈ యొక్క ఒలీవల చెట్లను పెంచేటటువంటి విషయంలో కూడా ఇక్కడ ఎన్నో విషయాలు మనము గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క స్థలము, ఈ ఒలీవ కొండ ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పాటు చేయబడింది. ఆయన గొప్ప కార్యాన్ని, మానవుని దేవుడు ప్రేమించడానికి మరి దేవుడు దిగి వచ్చినటువంటి స్థలం. ఆ యొక్క స్థలంలో ప్రత్యేకంగా మానవుల కొరకు ఆయన చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసేదిగా ఈ యొక్క కొండను మనము గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఏ చెట్లను పండిస్తూ ఉందండి? ఒలీవ చెట్లను పండిస్తూ ఉంది. ఒలీవ చెట్టు ఎక్కడ మనకు కనబడుతుందండి? మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో మనం మొట్టమొదటిగా చూస్తే ఆదికాండం 8:1 ఒకసారి చూద్దాం. ఆదికాండము 8:1. దేవుడు నోవహు చూస్తాం, నేను రాసేసుకున్నాం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ఒకసారి మనుషులు ఎంతో పాపం చేసినప్పుడు వారిని అందరినీ దేవుడు నీటి ద్వారా నాశనం చేసి ఒక్క కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకంగా నోవాని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మరి నోవా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నీళ్ళ మీద తేలాడుతున్నాడు. ఏంటో సంగతి. మరి అప్పుడు దేవుడు నోవహు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. మరి కొంతకాలం దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక తలం పుట్టింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక నల్ల పావురాన్ని పంపించటం. ఆ యొక్క నల్ల పావురం బయటకు వెళ్ళింది. తిరిగి 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 కాళ్ళు పెట్టడానికి కూడా దానికి స్థలం లేక తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత 7 దినములైన తర్వాత మరొక
నల్లటి పావురాన్ని ఆయన దాన్ని పంపించినప్పుడు అది ఏం చేసిందండి? ఇక్కడ వాక్యం చూస్తే, అతడు మరి 7 దినములు తాళి మరలా ఒక నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలంన అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. ఒలీవ చెట్టు ఆకు. ఆయన నీటి మీద వాళ్ళ అయ్యో నీళ్లున్నా ఎప్పుడో ఇంకిపోతాయి, ఏంటి మన పరిస్థితి అన్నప్పుడు ఆ యొక్క ఆకు చూసారు. ఏ ఆకండి అది? ఒలీవ చెట్టు ఆకు. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా, ఇంకా పర్వాలేదు, మీకు మంచి దినాలు వచ్చేస్తున్నాయి, మరి నీళ్లు తగ్గిపోతున్నాయి, కాబట్టి మీకు సంతోషమైనటువంటి విషయం, శాంతికరమైనటువంటి విషయాన్ని తెలిపేదిగా ఈ యొక్క ఆకును మనం చూడవచ్చు అనమాట. అందుకనే ఈ యొక్క ఒలీవ ఆకు మొట్టమొదటిగా నోవాకు జ్ఞాపం చేసింది, నిన్ను జ్ఞాపం చేసుకున్నాను అంటానికి. కనుక ఈ యొక్క విషయం మనం గమనిస్తే ఒలీవ చెట్టు ప్రత్యేకత. ఒలీవ చెట్టు ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏం తెలుసా అండి? దేవుని మందసము మీద, ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎంత బాగుందండి? సెరూబులు కెరూబులను మనం జ్ఞాపం చేసుకున్నాం కదా. కెరూబులు, దానిపైన ఉన్నటువంటి కెరూబులను దేంతో సిద్ధం చేస్తారంటే ఒలీవ చెట్టు ఆ యొక్క కర్రతో వాళ్ళు వాటిని తయారు చేస్తారు. ఆ కెరూబులు, ఆ మందసం మీద ఉన్నటువంటి కెరూబులు ఈ యొక్క ఒలీవ అంటే ఒక ప్రత్యేకత. ఆ యొక్క మందసంలో మరి దేవుని యొక్క ఆత్మ, మరి ఆయన యొక్క మహిమ అక్కడ ఉన్నప్పుడు మరి వీటి మధ్యలో ఉన్నట్టుగా గమనిస్తున్నాం. ఎందుకో దేవుడు ఈ ఒలీవ కర్రను వాడుకున్నాడు. ప్రత్యేకత. ఎందుకంటే ఒలీవ వనమనబడినటువంటి కొండ దగ్గర కూడా ఆయన ఒక రోజున చేయవలసిందిగా ఉంటుంది. ఒలీవ ఆకు మొట్టమొదటిగా వాళ్ళు కనబడినప్పుడు ఎంత ఆదరణ, నీటి మట్టం తగ్గుతూ ఉన్నది కనుక ఒక నిరీక్షణ. ఆ తర్వాత ఆ యొక్క మందసాన్ని మళ్ళీ మనుషులు పాడైపోయి దేవుని దూరమైన తర్వాత మళ్ళీ జ్ఞాపం చేసుకొని మోషే కాలానికి వచ్చేసరికి వారి యొక్క మందసం మళ్ళీ చేశారు. దాంట్లో కూడా ఆ కర్ర తీసుకురండి, దాన్ని తీసుకురండి, ఆ మందసంలో నా యొక్క సన్నిధి వారితో ఉంచడానికి ఈ యొక్క మందసాన్ని సిద్ధం చేశారు. ఎంత గొప్ప విషయం. ఆ తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే దేవుని యొక్క కార్యములలో ఒలీవ కర్రతో చేయబడినటువంటి ఆ యొక్క కెరూబుల తర్వాత మందిరంలోని దీపస్తంభాలని వెలిగించటానికి, ఆ ఆరాధన సమయంలో వెలిగించటానికి వాళ్ళు వాడేది ఏంటంటే ఈ యొక్క ఒలీవ నూనె, ఆలివ్ ఆయిల్ని వాడతారు. అది దేవుని సన్నిధిలో ఆ యొక్క దీపాలని వెలిగించేదిగా ఉంటుంది. ఎందుకో ఈ యొక్క చెట్టు ప్రత్యేకత. ఒక్కొక్క దాన్ని చూస్తుంటే ఈ యొక్క ఒలీవ చెట్లు ఒకదాని తర్వాత ఒకటి దాని యొక్క కార్యం చూస్తున్నాం. అంతేకాదు ఆ రోజుల్లో అభిషేకానికి వాడినటువంటి నూనె ఏదండి? ఒలీవల నూనె. ఆ ఒలీవ నూనె వేసి మరి వాళ్ళని అభిషేకించేవాళ్ళు. అంతేకాదు మనుషులు చనిపోయారనుకోండి, ఎక్కువ రోజుల్లో అవి పాడు కాకుండా ఉండాలంటే ఎంబామింగ్ కూడా ఇదే నూనె వాడేవాడు. కనుక ఈ యొక్క ఒలీవ చెట్టు ఒక ప్రత్యేకత ఏంటంటే దేవుడు ఈ యొక్క చెట్టు ఆకును, చెట్టుకున్నటువంటి ఆ యొక్క నూనె, దాంట్లో చెట్టు నూనెను, పళ్ళను అన్నిటినీ దేవుడు ఒక శ్రేష్టమైన పనికి వాడేటటువంటి చెట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క చెట్లతో నిన్నటువంటి వనమే ఒలీవల వనమనబడిన కొండ. వనము పోయి చివరికి ఒలీవల కొండ అని రాయబడింది. ఈ యొక్క ఒలీవ కొండ మనం బాగా గమనిస్తున్నాం. ఈ 2-3 వారాల నుంచి మనము దేవుని యొక్క వాక్యం వింటున్నాం కదండి. యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువ కార్యానికి ముందు వారం ఏం చేశాడు? ఆయన బేత్పగే అన్నటువంటి స్థలంలో నుండి బయలుదేరి ఆయన జయప్రవేశం, ట్రయంఫంట్ ఎంట్రీ, అక్కడ నుండి ఆయన బయలుదేరి ఆలయంలోనికి వచ్చినట్టుగా చూస్తున్నాం. అదొక వాక్యం ఒకసారి చూస్తాము. దేవుని యొక్క వాక్యము మార్కు సువార్త 11:1. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఈ యొక్క ట్రయంఫంట్ విక్టరీ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఒలీవ కొండ.
మరి బేత్పగే అని ఏంటంటున్నారంటే ఇది దేవుని ఆలయం అయితే తూర్పు దిక్కున ఆ కొండ మీద, ఆ కొండ పైనుండి కింద చూసుకుంటూ వస్తే గెస్సెమనే తోట వస్తుంది. దాని తర్వాత బేత్పగే పట్టణము, బేతనియా పట్టణం ఆ వాలులోనే ఉంటుంది. కాబట్టి ఆ కొండ చివరి భాగంలో ఉన్నటువంటి స్థలం. కాబట్టి ఇది ఎక్కడి నుండి వస్తుంది? ఈ యొక్క జయ ప్రవేశం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఒలీవ కొండ దగ్గర నుంచి ప్రారంభమైంది. ఎందుకండి? ఒలీవ కొండ దగ్గర నుండి ఎందుకు ప్రారంభమైంది? దేవుడు పాత నిబంధన, కొత్త నిబంధనని ఎప్పుడు ఏం చేస్తాడు? దాంట్లో వాటిని నెరవేర్చటానికి వచ్చే దేవుడుగా ఉంటున్నాడు. పాత నిబంధనలో జరిగినటువంటి కార్యాలని కొత్త నిబంధనతో ఆయన కలిపేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అందుకే అంటున్నాడు కదా, ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి నేను రాలేదు, దాన్ని నెరవేర్చటానికి. తర్వాత మరి పాత నిబంధనను కొనసాగించడానికి దేవుడు ఇక్కడ వచ్చినట్టుగా చూస్తున్నాం. మరి ఈ యొక్క కొండ దగ్గర నుండి ఆయన రావటానికి ఒక ప్రత్యేకమైంది. బాగా గుర్తు చేసుకుంటే మనం దానియేలు గురించి వింటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బబులోను వారి చేత కొనిపోబడతారు కదండి. క్రీస్తుకు పూర్వము 605లో మొట్టమొదటి బ్యాచ్ వెళ్ళింది. దాంట్లో దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. ఆ తర్వాత ఈ బ్యాచెస్ 586 వరకు వెళ్తూ ఉన్నాయి. మరి 586 ఆ సమయంలో ఎహెచ్కేలు అన్నటువంటి ప్రవక్త కూడా వాళ్లతో పాటు వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ దేవుని మందసము ఇక్కడ గుడిలో ఉండిపోయింది. వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, బాగా దోచుకోబడింది. వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఎహెచ్కేల్ని దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో వాళ్ళని హెచ్చరించడానికైతేనేమి, వాళ్ళతో మాట్లాడటానికి కానీ ఆయన వాడుకున్నటువంటి సమయంలో మరి ఎహెచ్కేల్కి ఒక దర్శనాన్ని ఇచ్చుంటున్నాడు. ఈరోజు అది జ్ఞాపకం చేసుకుందాం. ఎహెచ్కేల్కి దేవుడు ఇచ్చేటువంటి దర్శనము అది మనము గమనించుకుంటే అది ఎహెచ్కేలు 10వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనాలు దీంట్లో నుంచి తీసుకుంటున్నాను. ఎహెచ్కేలు 10వ అధ్యాయం 4వ వచనము. యెహోవా, బాగా తీయండి, దాంట్లో నోట్ డౌన్ చేసుకోండి. ఎహెచ్కేలుకి దేవుడు ఇచ్చినటువంటి దర్శనము ఎహెచ్కేలు 10:4. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘంతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండెను. బాగా గమనిస్తున్నారా? దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుని మందసం మీద ఉన్నటువంటి ఆ కేరీబుల మధ్యలో ఉన్నటువంటి దేవుని మహిమ మరి దానిలో నుండి బయటికి వచ్చి ఎక్కడ వచ్చింది? ఆ యొక్క గుడి యొక్క గడప దగ్గర వచ్చి ఆగింది. అతి పరిశుద్ధంలో నుండి దేవుని సన్నిధి అక్కడి నుంచి బయలుదేరి, ఆయన మహిమ బయలుదేరి ఈ యొక్క గడప దగ్గరికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకొక వచనం 18-19, అదే 10వ అధ్యాయం 18-19. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కేరూబులకు పైతట్టున నిలువగా, కేరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. మళ్ళీ ఆ గడప దగ్గర నుంచి కూడా అది పైకి లేచినట్టుగా చూస్తున్నాం. అవి యెహోవా మందిరపు ద్వారమునకు వచ్చి దిగినది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుంచి గడప దగ్గరకు వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ తిరిగిపోయి మరి తూర్పు ద్వారము దగ్గర అది వచ్చి ఆగిందనమాట. అంటే ఏం కనబడుతుంది? దేవుని మహిమ అక్కడ నుండి తీసివేయబడింది. వీళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళని చెరగొని పంపించేశాడు. ఆ యొక్క బీడు పరిపోయినటువంటి స్థలంలాగా అయిపోయింది. ఆ యొక్క ఆలయంలో మరి ఎలాగుంది? ఆ ఆలయం యొక్క పరిస్థితి, దేవుడు యొక్క సన్నిధి విషయంలో ఈయనకి వస్తున్నటువంటి ఆ యొక్క దర్శనంలో అతి పరిశుద్ధ స్థలం నుంచి గడప దగ్గరికి, అక్కడి నుంచి తూర్పు ద్వారం దగ్గరికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకొక వచనం
యెహెజ్కేలు 11:23. యెహెజ్కేలు 11:23. మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిక్కుననున్న కొండకు పైగా నిలిచాను. ఇంకోసారి చదువుతున్నాను. మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిక్కుననున్న కొండకు పైగా, ఆ కొండ ఏదండి? ఒలీవ కొండ. ఆ కొండకు పైగా నిలిచాను. ఇప్పుడు పాత నిబంధన మందసంలో నుండి దేవుని సన్నిధి బయలుదేరి లోపల నుండి గడప దగ్గర, తర్వాత ద్వారం దగ్గరికి, తర్వాత పైకి ఎందుకు వస్తూ ఉందండి? ఆయన దర్శనంలో చూస్తున్నాడు కదా, వాళ్ళ పాపాలు నిండిపోయితే దేవుడు చూడలేక వదలలేక ఆ స్థలం నేరుగా రావచ్చు కదా, అక్కడి నుంచి కొండ మీదకి రావచ్చు కదా. ఆయన దాటలేక రాలేక మనుషులను అంతగా ప్రేమిస్తాడంటే ఆయన యొక్క మహిమ వాళ్ళని విడిచిపెట్టిపోవటానికి అది అలాగా వెళ్ళిపోయింది. ఎక్కడ వెళ్ళిందండి ఇది? ఒలీవ కొండ మీద. దేవా నీకు వందనాలు. ఒలీవ స్థలాన్ని, కొండ స్థలాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుని ఉన్నావు. అది జరిగినటువంటి 586 సంవత్సరాలు, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఒక 30 సంవత్సరాల తర్వాత ఆయన కార్యాలు అంటే సేవ ప్రారంభమైంది కాబట్టి 615 సుమారు ఆ యొక్క మహిమ అక్కడికి వెళ్ళిన తర్వాత 615 సంవత్సరాలకు అక్కడి నుండి ఒక కార్యము ప్రారంభమైనట్టుగా చూస్తున్నాం. అది ఏం కార్యమండి? అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాము. అక్కడ నుండి ఒక ప్రారంభం, అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమైంది ఒక కార్యము. అక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. హెబ్రీ పత్రిక ఏమని చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. ఇప్పుడు ఆ యొక్క మందిరంలో నుండి వెళ్ళిపోయినటువంటి దేవుని యొక్క సన్నిధి తిరిగి దేవుడు మందిరంలోనికి తీసుకొస్తున్నాడు. అందుకనే ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో ట్రయంఫెంట్ విక్టరీ, జయంతో కూడినటువంటి ప్రవేశము ఎలా జరిగిందండి? అక్కడి నుంచి దేవుని యొక్క మహిమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆ మహిమను మందిరంలోనికి తీసుకొస్తున్నాడు. దేవా ఎందుకో ఆ రీతికి వాడుతున్నా మాకు తెలియదు. దేవుని యొక్క మహిమను అందుకొనే అక్కడ ప్రారంభమైంది. అందుకని ఆ యొక్క అడుగు భాగంలో వచ్చిన తర్వాత బేత్పగే అన్నటువంటి ఆ స్థలంలో అయ్యా ఏం చెప్పాడు? ఆ యొక్క స్థలానికి వెళ్తే ఎవరు దాని మీద స్వారీ చేయలేదు, దాని మీద కూర్చొని వెళ్ళలేదు, ఒక గాడిద ఉంటుంది తీసుకురామని చెప్పాడు. ఎవరు కూర్చున్నటువంటి గాడిద విషయానికి వస్తే, దేవుడు ఆది కాండములో యాకోబు యూదాను దీవించిన ఆశీర్వాదాన్ని మొదలుకొని, అబ్రహాము యొక్క వాగ్దానం మొదలుకొని, దావీదు యొక్క నీ సింహాసనాన్ని నిత్యం నిలుస్తున్నటువంటి ఆ యొక్క విషయాన్ని, వాటిని పూర్తి చేయటానికని ఎవరు కూర్చున్నటువంటి ఆ గాడిదని తీసుకురామన్నాడు. ఎందుకు అట్లా కూర్చున్నాడు? అలాంటి గాడిద మీద ఎవరు కూర్చుంటారో తెలిసిన? రాజు మట్టికే కూర్చుంటాడు. రాజు వెళ్ళేటటువంటి గుర్రం అయితేనేమి, రాజు వెళ్ళేటటువంటి గాడిద అయితేనేమి ఎవరు కూర్చోకూడదండి. ఎస్తర్ గ్రంథంలో హామాన్ అన్నటువంటి వాడు ఉన్నాడు, ఒక గమనించినారా? వానికి రాజు అడిగాడు, ఎవరినైనా దేవుడు రాజును గౌరవించిన వాడికి ఏమి చేయాలి, తప్పించిన వాడికి ఏం చేయాలంటే ఏం చెప్పాడు? రాజు గుర్రము మీద వాడిని కూర్చోబెట్టి, అబ్బాబ్బాబ్బా ఏమి కోరుకోవాడు? రాజు కావాలని కాబట్టి కోరుకోమో, కూర్చోబెట్టి ఒక అధికారి చేత దాన్ని తీసుకుపోవాలని చెప్పాడు. అంటే రాజు గుర్రం మీద ఎవరు కూర్చున్నాడంటే వాడు సామాన్యుడు కాదు. అందుకని మొర్దెకై దగ్గరికి అక్కడ కూర్చున్నప్పుడు ఒక గుర్రం మీద కూర్చోం, అది మొర్దెకై దేవుడు ఇచ్చాడు, ఆయన బిడ్డకి ఇచ్చాడు. ఇక్కడ ఈ గాడిద మీద రావటం ఎందుకంటే, గుర్రం మీద వస్తే యుద్ధానికి, గాడిద మీద వస్తే శాంతికి. గాడిద మీద వచ్చేది రాజే,
మొదటి రాకడలో ఆయన రాజుగా, దీనుడుగా, శాంతిని తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టే ఆ గాడిదను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడండి? ఒలీవ కొండ. ఆ యొక్క బెత్పగే అన్నటువంటి చిన్ని గ్రామంలో ఉన్నటువంటి గాడిద. ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి. దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడి నుండి, అంతేకాకుండా మనుషులందరికీ తెలిసే రీతిగా ఎక్కడైతే మహిమ పోయి ఆగిపోయిందో అక్కడి నుంచి ఆ మహిమ తిరిగి వస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకనే ఆయన అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఎక్కడికి వచ్చాడని దేవుని యొక్క వాక్యం మనం చూస్తే, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోడుకుని రండి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించాను. మళ్ళీ వచ్చాడు. ఎట్లా ఉందండి మళ్ళీ ఆలయము? దొంగల గుహలాగా, వాళ్ళు వ్యాపారం చేసుకునేలాగా, దేవునికి అవమానకరంగా ఉన్నటువంటి పరిస్థితిని మళ్ళీ చూశాడు. ఆ మహిమ తిరిగి వచ్చి చూసినప్పుడు వెళ్ళిపోయింది. ఇది మొట్టమొదటిగా ఆ వారంలో వచ్చాడు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యము ఆయన ఆ వారమంతా మార్కు సువార్త ప్రకారంగా ఒక వారం తర్వాత నెక్స్ట్ వారంలో, అదే వారంలో 5వ రోజున ఆయన పట్టబడతాడు. అక్కడి నుంచి చూసాను. అందుకని ఈ యొక్క వాక్యం ఒకసారి చూద్దామండి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆ వారమంతా లోపలికి వచ్చిన తర్వాత మరి అప్పుడు మరియా కూడా వచ్చి ఆయన్ని అభిషేకిస్తుంది, సిద్ధపాటు చేస్తుంది. వాళ్ళు భోజనమైన తర్వాత వారు ఒలీవ కొండకు వెళ్ళారు. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన అది యేసుక్రీస్తు ప్రభువారు తన కార్యాన్ని తిరిగి శిలువ కార్యాన్ని కూడా ప్రారంభించడానికి ఒలీవ కొండకు తీసుకెళ్ళిపోయాడు. ప్రభరాత్రి భోజనం చూసాం కదండి. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పాటలు పాడిన తర్వాత వారు ఒలీవ కొండలకు వెళ్ళింది. ఆ ఒలీవ కొండకు పోయిన తర్వాత నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, కేవలము ఆ ఒలీవ కొండ దగ్గర నుంచి ప్రారంభమైన స్థలాన్ని చెప్తున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత దాని కిందకి, ఆ ఒలీవ కొండ కొంత కిందకి వస్తే గెస్సెమనే తోట. ఆ గెస్సెమనే తోటకి ఆ శిష్యులను మళ్ళీ తీసుకుని వచ్చాడు. ఆ గెస్సెమనే తోటకి వచ్చిన తర్వాత ఆ లోపల తిరిగి ఒక ముగ్గురు ఇంకా లోపల తీసుకువెళ్ళిపోయి ప్రార్థన చేసి తిరిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎక్కడ ప్రారంభమైందండి? బయటికి వచ్చిన వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడు ఆయన పట్టించటము, ఆ గెస్సెమనే తోటలో నుండి ఒలీవ కొండలో ఉన్నటువంటి ఆ గెస్సెమనే తోటలో నుండి ఆయన తిరిగి రావటం జరిగింది. ఆయన వచ్చి ఎక్కడండి? ఒక బలి పశువు ఎక్కడ బలి కావాలండి? దేవుని ఆలయం ఉన్నటువంటి స్థలంలో. అవునండి, ఆ యొక్క బట్టలో బలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుని లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మనం చూస్తాం. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగి ఆయన బయలుదేరి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఒలీవ కొండను జ్ఞాపం చేసుకోవాలని ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి జ్ఞాపం చేస్తున్నాం. ఒలీవ కొండ ప్రత్యేకమైన కొండ. దేవుడు ఏ పని అయితే దేవుడు ఆపేశాడో పాత నిబంధనలో, ఆ కొండ మీద ఆయన మహిమ ఆగిపోయిందో దాన్ని తిరిగి మరి దేవుడు తన ప్రజల దగ్గర తీసుకురావటానికి మొట్టమొదటిగా జయప్రవేశంలో చూస్తున్నాం. ఆ తర్వాత శిలువ కార్యం చేయటానికి కూడా అక్కడ నుండే గెస్సెమనే తోటలో నుండి ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత ఈయన వచ్చి శిలువ మీద ఆయన అక్కడ తన యొక్క ప్రాణాన్ని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని జస్ట్ ఆ మాట నేను చదువుతాను. అంతటా వారు కీర్తన పాడి, మార్కు 14:26, అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. వారు గెస్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు అక్కడ ఆయన వెళ్ళి వాళ్ళతో ప్రార్థన చేయటం, ఆ తర్వాత ఆయన పట్టుకుని తీసుకురావటం, శిలువ మీద ఆయన ఎక్కించటము. శిలువ మీద చివరిగా ఆయన చేసింది ఏంటంటే, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచాను. 15:37. అయితే ఆ యొక్క స్థలంలో కలవర పడకుడి, శిలువ బీడిన నజరేయుడు యేసును, ఇది ఆ చివరిలో మళ్ళీ వస్తాను. ఆరోహణం అంటే ఆయన 3వ రోజున మరి ఆయన లేచిన విషయాన్ని కూడా గమనించాలి. అక్కడికి వచ్చి ఆయన బలిగా మనకు చనిపోయిన తర్వాత మరి ఇక్కడ
యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత చివరి ఆయన చేసినట్టు ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడాను. ఇప్పుడు సిలువ కార్యం చేసేసాడు, పునరుద్ధానుడైపోయాడు. ఇప్పుడు ఆయన తిరిగి సజీవుడుగా కనబడ్డాడు. సజీవుడుగా కనబడి 40 దినాలు వారితో ఉన్నట్టుగా మనం చూస్తాం. 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు వారికి కనబడి ఎన్నెన్నో రుజువులు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని వాక్యం ఏముందంటే అపొస్తలుల కార్యములు 1:3 ఆయన 40 దినముల వరకు కనబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఈ విషయాలు వింటుంటే ఏది స్టోరీలాగా వింటున్నారండి? స్టోరీలాగా వింటున్నారా? దేవుని యొక్క వాక్య భాగాన్ని నెరవేరుస్తున్నటువంటి కార్యం ఇది. ఎందుకంటే ఈ చివరిలో ఏమి జరగనే ఉంటుందో ఒలివ కొండ మీద అది కూడా మనం జ్ఞాపకం చేయడానికి దేవుడు ఒక్కొక్క దాన్ని ఒలివ కొండ దగ్గర నుంచి ఎలా తీసుకుంటూ వస్తున్నాడు చూపిస్తున్నాడు. ఈ యొక్క 40 దినాలు ఉన్నటువంటి సమయంలో మరి ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద దగ్గర ఉన్నప్పుడు, కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు, బెత్పగే దగ్గర ఆ యొక్క గ్రామం దగ్గర ఉన్నప్పుడు వారికి ఎన్నో విషయాల్ని తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు తను పూర్తి చేయటమే కాదు, తన్ను తాను కనపడి నేను లేచానయ్యా, చూడండి ఏమైనా ఉందా, తింటాను నేను. ఆయన వారితో తింటాం కానీ వారితో ఆయన శరీరాన్ని చూపించుకుంటున్నారు. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఒక రోజున దేవుడు మనకి ఇవ్వబోయేటటువంటి మహిమ శరీరాన్ని ఈ భూమి మీద మనుషులు ముట్టుకున్నారండి. తోమ అంటాడు కదా, ఆయన లేచాడా, నేను దాంట్లో వేలు పెట్టి చూడాలి. రా బాబు, వచ్చాను, నీకోసం వచ్చాను, నన్ను ముట్టుకో. అందుకనే యోహాను సువార్తకు వచ్చేసరికి మా కన్నులతో ఏదైతే చూసామో, మా చెవులతో ఏదైతే విన్నామో వాటినే మేము బోధిస్తున్నాం ఆ శిష్యులకు. ఎందుకంటే వారి విషయంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ యొక్క మహిమ తిరిగి వచ్చింది. ఎందుకు వచ్చింది? తిరిగి మనల్ని, తన ప్రజల్ని ఆయనతో పాటు మహిమలోనికి తీసుకుపోవటానికి, ఆయనతో పాటు ఉండటానికి తీసుకుపోవటానికని ఆ మహిమ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఏంటేంటి ఆయన మాటలు చెప్పాడు. లూకా 1:4 ఏముందంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇప్పుడు దేవుడు తన కార్యాన్ని పూర్తి చేసి మానవుని యొక్క రక్షణకి ఏది అవసరమో అది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ విషయం ప్రజలందరూ తెలుసుకోవటానికని దేవుడు ఆ సమయంలో వారు చెప్పినటువంటి మాటలు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఇంత కార్యం ఎందుకు చేస్తున్నాడు దేవుడు? నీవు నేను ఆ మహిమలోనికి రావాలి. నీకు ఈ రోజున మనము ఆ యొక్క సువార్తను వినాలి. అందుకనే వాళ్ళు చెప్తున్నాడు కదా, మీరు ఇక్కడ ఉండదండి, వెళ్ళండి, అందరికీ ఈ యొక్క సువర్తమానాన్ని మీరు తెలియజేసేవాడుగా ఉంటున్నాడని శ్రేష్టమైనటువంటి విషయాలు చెప్పాడు. తర్వాత 1:9 అపొస్తలుల కార్యములు, ఆ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. అంటే ఇక్కడ 2-3 స్థలాల్లో ఈ మాటలు మెన్షన్ చేయలేదు, కానీ ఒక దగ్గర మటు చాలా స్పష్టంగా ఉంది. అపొస్తలుల కార్యం 1:12, అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణము అయిన తర్వాత ఆ కొండ మీద అక్కడ నుండి మళ్ళీ వీరెళ్ళారు. 2 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. ఒకసారి జయ ప్రవేశంతో వచ్చాడు, ఒకసారి చనిపోవటానికి వచ్చాడు. ఇప్పుడు తన శిష్యులను పంపుతున్నాడు.
ఆ ఒలీవ దగ్గర నుంచి, అక్కడి నుంచి అదే కదా ఆరోహణమైన తర్వాత అక్కడ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఆయన బేతనే వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వాటిని చెప్పటమే కాదండి, ఆ శిష్యులను ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? ఆయన బేతనే వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఇది మనందరికి చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. పరలోకం నుండి వచ్చాడు అని అక్కడ దేవదూతలు మొట్టమొదటిగా ఆ యొక్క కాపర్లకు చెప్పిన, షెపర్డ్స్ చెప్పింది. ఆ తర్వాత రాజు కూడా, మరి జ్ఞానులు కూడా వచ్చారు ఇక్కడ రాజుగా పుట్టినవాడని. అవన్నీ వాళ్ళు అర్థం చేసుకున్నారో లేదో, కానీ ఇక్కడ వారి కళ్ళ ఎదుట భూమి మీద నుండి దేవుడు ఆరోహణమైన ఆ యొక్క దృశ్యాన్ని వారు కళ్ళారా చూశారు. ఎందుకంటే 500 మంది శిష్యులందరూ, ఇంకా ఎక్కువ మందికి దేవుడు కనబడినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు చూచుచుండగా ఆయన ఆరోహణమైన ఎక్కడని చూశారండి? పాత నిబంధనలో ఎలీషా పోయే చూశాడు, అవునా? మరి హానోకు పోయింది ఎవరు చూడలేదు, ఇద్దరే పైకి పోయారు. మరి ఇక్కడ ఆ ఇద్దరి తర్వాత, ఆ యొక్క ప్రవక్తల తర్వాత మరి ఈ భూమి మీద వచ్చి మన పాపల కొరకు చనిపోయి నూతన నిబంధనలో పైకి వెళ్ళినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. వారు చూచుచుండగా అక్కడ ఒకడే చూశాడు, ఏలియాను. ఇక్కడ వారందరూ చూచుచుండగా పరలోకానికి వెళ్ళాను. తర్వాత అక్కడ ఆ యొక్క దేవదూతలు చెప్పిందంటే, ఈయన ఎలాగైతే పైకి తీసుకుపోబడ్డాడో అలాగే ఆయన తీసుకుని రాబడతాడు, ఆయన తిరిగి వస్తాడు అన్నటువంటి మాట. ఈరోజు మన యొక్క రక్షణకు నిరీక్షణ కేవలం యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వస్తాడు. ఎక్కడికి వస్తాడండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వస్తారు? వెళ్ళిపోయారు, ఒలీవ కొండపై నుండి పైకి వెళ్ళిపోయారు. ఆయన కార్యాలన్నీ అక్కడే ప్రారంభించి, అక్కడే పూర్తి చేసి, అక్కడే చివరిగా శిష్యులకు ఆ యొక్క ఆజ్ఞలు ఇచ్చి, వాగ్దానాలు ఇచ్చి, మీరు ఈ లోకానికి వెళ్ళండి చెప్పండి తప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. మరి తిరిగి వాళ్ళకు వచ్చినటువంటి వార్త ఏంటంటే, తిరిగి ఆయన వస్తాడు. ఎక్కడికి వస్తాడు? బహుశా హైదరాబాద్కి వస్తాడేమండి. హైదరాబాద్లో ఈ జీటీసీ సంఘాన్ని మొత్తం మన దగ్గరకు వస్తాడేమో కదండి. ఆహా, మనం అంటే ఎంత ఇష్టం, మనం ఎక్కువ భక్తి కదా మనకి, అవునండి. దేవుడు తన యొక్క ప్రణాళికలు ఇట్లా అట్లా లేవండి. దేవుడు తన యొక్క ప్రణాళికల్లో మనం చూస్తే, దేవుని యొక్క వాక్య భాగంలో ఒకసారి జకర్యా 14:4 ఒక్కసారి చదువుతాం. 14:4 జకర్యా 14:4 ఎవరైనా చదవగలరండి? నేనే చదువుతాను, రాసేసుకున్నాను. ఇది యెహోవా దినం. దానికి ముందు భాగం 14:1 ఏముందంటే, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. అదొకటే చాలు. మళ్ళీ చివరికి వచ్చేసి నాన్న 14:4 ఏముందంటే, ఆ దినమున, ముందు వరకు చదువు, అంత డీటెయిల్స్ వద్దు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా దేవునికి వందనాలు. ఎట్లా చూసారయ్యా? ఇంతవరకు ఈయన ఏం చేసినా పర్వాలేదని చూసారా? ఇప్పుడు వస్తున్నాడు ఆయన, అదే కొండ మీదకి వస్తున్నాడు. ఆయన పాదం పెడితే అది 2 భాగాలుగా చీలిపోతా ఉంది. ఏమనుకుంటున్నారు? మా దేవుడు రాజుగా, ఆ రోజు అనుకున్నారు రాజుగా. నిజమే, ఆయన గాడిద మీద శాంతి తీసుకొచ్చిన గాడిద మీద వస్తే మీరు లెక్క చేయలేదు. ఇప్పుడు వస్తున్నాడు ఆయన, దాని మీద కాలు పెడతాడు. ఇది మనకి గగురుపాటు కలిగించాలండి. దేవుడు తను ఈ భూమి మీద అదే ఒలీవ కొండ మీద కాలు పెట్టినప్పుడు అది 2 భాగాలుగా అవుతుంది. మీకు అర్థం కావటం లేదా? కళ దర్శనం ద్వారా చెప్పాను, నా యొక్క మహిమ అక్కడ ఉందని పట్టించుకోలేదు. అక్కడి నుంచి నా మహిమను తిరిగి శరీరూపంగా పంపించాను. మళ్ళీ అక్కడి నుంచి చెప్తూ ఉన్నాను, మీరు లెక్కలేదు. ఎక్కడున్నారా మీరు? అయితే ఆయన వచ్చేది దాని మీద ఆయన కాలు పెడతాడు. అంటే అక్కడ చాలా పెద్ద ఉంది, మెసేజ్ అవన్నీ ఇప్పుడు చూసారు. కేవలం ఆయన అక్కడికి వస్తాడన్న విషయము సత్యమైన విషయం. ఎందుకంటే ఆ దినమున యెహోవా ఎదుట తూర్పు దిక్కునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయాను.
ఇంకా అక్కడ శత్రువులందరూ నాశనిస్తామని తర్వాత చూస్తాంలేండి. ఆయన తిరిగి అంత బలమైనటువంటి వాడుగా ఈ భూమి మీద కాలు పెట్టేది అదే ఒలీవ కొండ. ఎక్కడైతే దాని యొక్క కొండ దగ్గర ఆయన ఆ యొక్క గెస్సెమనే తోటలో భారంతో ఏడ్చుకుంటూ ఆ యొక్క చెమట రక్తంగా అయిపోయినటువంటి మనిషి, మరి ఎలాగైతే ఈ ఒలీవ కాయలను మరి గానుగలు వేసి ఒత్తేసి దాంట్లో నూనె తీస్తారో అలాగా మన కొరకు తన యొక్క శరీరాన్ని అణగదొట్టుకోవటానికి సమర్పించుకున్నాడు. దాన్ని చీల్చివేయటానికి, దాన్ని నలిపివేయటానికి, ఆ రక్తం చిందింపబడటానికి ఆయన ఆ కార్యం చేసినటువంటి విషయము అదే కొండ దగ్గర అదే ఒలీవ కొండ చెట్టు ఆ కాయలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ యొక్క ఒలీవల చెట్టును కలిగినటువంటి ఈ కొండ దగ్గర దేవుడు ఎన్ని విషయాలు చూపిస్తున్నాడు. అక్కడ తన కుమారుడు మన కొరకు ఎలాగ నలిగిపోయాడో అన్నటువంటి ఆ విషయం తెలియజేస్తూ ఉంది. అవన్నీ ఎందుకంటే నీవు నేను పాపం విషయము పశ్చాత్తాపడి రావాలని. మర్చిపోతిమా? ఈసారి ఛాన్స్ లేదు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఈసారి ఛాన్స్ లేదు. దానికి ముందు మనకు కొంచెం ఉన్నాయనుకోండి, రెండో రాకడిది కొద్దిగా ఉంది, ఆయన సంఘం ముందుకు లేపేది అవన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఈసారి భూమి మీద అడుగు పెట్టే స్థలము అది ఒలీవ కొండ. ఆయన బరువు కూడా తట్టుకోలేకపోతుంది, అది విడిపోయేదిగా ఉంటుంది. అర్థమైందండి? దేవుడు కొన్ని స్థలాలని, కొన్ని చెట్లను, కొన్ని కాయలను ఆయన ఎందుకు మనకు తిరిగి జ్ఞాపం చేస్తున్నాడు అంటే దాంట్లో ఉన్నటువంటి శ్రేష్టతను తెలియజేస్తున్నాడు. ఈ రోజుకి వర్జిన్ ఆలివ్ ఆయిల్ కొనాలంటే ఎంత ఖరీదో అయినా నమ్మకం లేదు నాకు. వీడు అసలు డూప్లికేట్ ఇస్తాడు ఇంత డబ్బులు తీసుకున్నాక. అది దానికి ఉన్నటువంటి వాల్యూ, ఆ యొక్క ఆలివ్ ఆయిల్ వాళ్ళు తీసుకుంటే ఎంత మంచి ఆరోగ్యం వస్తుందో. ఇస్రాయేల్ ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యంలో ఇది ఆలివ్ కాయలు తింటారండి, దాన్ని నూనె తీసుకుంటారు, దాన్ని ఎన్నో రీతిలుగా వాడుకుంటారు. మన శరీరాలకి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనంత శ్రేష్టమైనటువంటి వాటిని మనం ముందు ఎగ్జాంపుల్గా పెట్టి మొట్టమొదటిగా ఆదరణగా ఆ కొమ్మ కనబడింది. నీళ్ళు తగ్గిపోతున్నావయ్యా నోవా, ఇంకా మీరు తిరిగి భూమి మీద మీరు ఉండటానికి వీలవుతుంది అని అక్కడ ప్రారంభమయ్యి మందసం మీద ఆ కెరూబులు దీని కర్రతో చేసినటువంటిది మందసం మీద ఆయన సన్నిధిని జ్ఞాపం చేయడానికి కూడా మరి అక్కడ కూడా దేవుడు దీన్ని వాడాడు. దర్శనమిచ్చి, అయ్యా నేను ఇప్పుడు గుడిలో లేనయ్యా బాబు, నేను తట్టుకోలేకపోతున్నాను, మీ పాపాలు చూడలేక వదలలేక గడప దగ్గర పోయాను, ద్వారం దగ్గరికి వెళ్ళాను, చివరికి కొండ మీదకి వెళ్ళిపోయాను, నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. పోని తిరిగి నా కుమారుని తన యొక్క నా మహిమను, మరి హెబ్రీ పత్రికలు చూస్తే ఆ యొక్క వాక్యం భాగం ఒక్కసారి చదివేస్తే ఎంత సంపూర్ణంగా ఉందంటే దేవుని యొక్క కార్యంలో అంత గొప్పవి ఈయన చేసినట్టుగా చూస్తున్నాను. మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందేనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవునికి వందనాలండి. దేవుని యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేశారో ఇందాక చూసామా? మొదటిసారి వచ్చాడు, రెండోసారి వచ్చాడు. ఏం చేయటానికి వచ్చాడు? పాపములు తానే తీసివేయటానికి వచ్చినాడు. అది మన దేవుడు. ఆ యొక్క కొండను జ్ఞాపం చేసుకుంటే ఇది ఇప్పుడు చూపించినటువంటి శాంతి సమాధానం మర్చిపోండి. ఉగ్రత నీవు నమ్మకపోతే నీవే నష్టపోతావు. అందుకనే ఈ రోజుకి చివరి దినం వరకు దేవుని యొక్క వాక్యం ఎందుకంటే ఆయన మహిమ ఎటు దిగి వచ్చిందండి. దేవుని వాక్యం మళ్ళీ ఒకసారి చదువుతున్నా. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండేను. దేవుడు ఎంతగా హెచ్చింపబడ్డాడండి. అక్కడ కూర్చున్నాడు, ఊరికే కూర్చున్నాడా? మళ్ళీ మన కోసం మొరపెడుతున్నాడు. ఏమి దేవుడే! ఇన్ని కార్యాలు పాత నిబంధనల నుండి ఆయన నెరవేరుస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ మరి మన పాపానికి
పాపాలను తీసివేయటానికి కారణం పూర్తి చేసి ఆరోహణమయ్యి ఉన్నత స్థలంలో ఉండి నీ కొరకు నా కొరకు గోదులాడుతున్నాడు. అయ్యా ఇంకా ఆ బిడ్డ నాశనం కాకూడదు, వీళ్ళు నశించకూడదు. ఎందుకు బల్ల దగ్గర అంటున్నావు? ఈ యొక్క బల్ల దగ్గర ఈరోజు రానటువంటి వారు ఇంకొకసారి రాలేరు. వాళ్ళు కూడా దేవుని నమ్ముకొని ఆయన యొక్క శరీరంలో భాగస్థులుగా ఉండటానికి ఈ లోకంలో వారు కూడా భాగస్థులుగా ఉండాలి. అందుకని ఆయన వచ్చేంత వరకు ఈ సువార్తను మనం చెప్పేవారు ఉన్నాం. ఎందుకంటే నీ పాపంలో నా పాపంలో పశ్చాత్తాపం పడినటువంటి వారికి క్షమించే దేవుడుగా దేవుడు ఈ రోజుకి సిద్ధపడి ఉన్నాడు. ఆ ప్రేమ కనబడుతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఒలీవ కొండ ఎంత మంచి కాయలండి, కొనుక్కొని తాగండి, పర్వాలేదు, మంచిదే. ఆలివ్ ఆయిల్ రాసుకోండి, శరీరాన్ని రాసుకొని చక్కగా స్కిన్ అవుతుంది, తాగండి, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచిదే. అది చనిపోతే అన్నీ వదిలేస్తాం ఇక్కడ. అయితే జ్ఞాపకం చేసుకునండి, ఒక ఆదరణను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కర్రతో కెరూబుల గురించి చెప్పారు కదండి, ఎంత చక్కగా దేవుడు మహిమ. కెరూబులు. మరి మనము ఒక రోజున ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలంగా ఆయన స్తుతించే వారంగా ఉండాలంటే దేవుడు చేసినటువంటి కార్యము, ఆయన ఆరోహణమయ్యాడు, తిరిగి రానే ఉంటున్నాడు. కాబట్టి ఆ దేవుని బట్టి దేవుడు మన కార్యాలను సంపూర్తి చేసి మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఈస్టర్ సీజన్లో జరిగినటువంటి ఈ యొక్క మెసేజ్లన్నిటికీ కన్క్లూజన్ ఏంటంటే ఆయన ఆరోహణం అయిపోయాడు, తిరిగి ఆయన వస్తున్నాడు. మనకు వచ్చినట్టు వాగ్దానం, నా తండ్రి ఇంటి అనేక నివాసం కలవు, ఎవరైనా నన్ను అంగీకరించి నేను వారి ఎద్దు కోసం వారు నాతో పాటు ఉంటాను తీసుకుపోతాను అనేటువంటిది. దయచేసి నేను కొంచెం 2-3 వచనాలు కలిపేశాను నేను. ఆయన వచ్చి ఆయనతో పాటు ఉండటానికి మనల్ని తీసుకుపోయేవాడుగా ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ పదమైనటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసినటువంటి కార్యము, ఈ యొక్క ఒలీవాల కొండ దగ్గర ఆయన ప్రారంభించినటువంటి కార్యాన్ని మనము పూర్తి అయ్యే భాగంలో మనం అందరూ కూడా ఉండాలి. ఇప్పుడు దేవుని దయ వల్ల మనం అంతా ఉన్నాము, ఎంతోమంది ఇంకా లేరు, వారిని తీసుకొచ్చే వరకు మనం ఉండాలని ప్రార్థన చేసుకుందామండి.